నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు అంకిత భావంతో కృషి చేయాలి భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ నాగరాణి ఒలింపిక్ క్రీడాకారిణి పూర్వ విద్యార్థి జ్యోతిక శ్రీకి 25,000 రూపాయల బహుమతిని అందించిన తణుకు మాంటిసోరీ స్కూల్ డైరెక్టర్ అనపర్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ అధికారుల ప్రత్యేక అభినందనలు తణుకు ప్రైవేట్ స్కూల్స్ లో 2 రోజుల ముందే అంబరాన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు కృష్ణుడు గోపికల పాత్రలో సందడి చేసిన బాలబాలికలు ఉట్టులు కొట్టిన బాలలు తాడేపల్లిగూడెం 25వ వార్డు సచివాలయ నూతన భవనాన్ని ఆరంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి అవసరమైన అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా ప్రదర్శన చేసిన వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ విద్యార్థులు కాలుష్యరహిత సమాజం కోసం అందరూ అంకిత భావంతో కృషి చేయాలి రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్ ప్రశాంతి వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను 12 గంటల్లోనే అమలు చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులు అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి మల్లికార్జునరావు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కిటకిటలాడిన స్వామివారి ప్రాంగణం సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్లు సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ జిల్లా ప్రజలకు మంచి ఆరోగ్యం స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో ప్రజల ఆరోగ్యం స్వచ్ఛమైన తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు టెక్నాలజీ అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో 0 నుండి 28 రోజుల లోపు వయసు కలిగిన నవజాత శిశువులు గత 4 నెలల్లో 26 మంది చనిపోవడం విచారకరమన్నారు పుట్టిన దగ్గర నుండి వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలన్నారు ఈ మరణాలు గణనీయంగా తగ్గాలని సూచించారు అలాగే గడిచిన 4 మాసాల్లో మాతృ మరణాలు 2 శిశు మరణాలు 6 జరిగాయని ఈ తరహా మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదన్నారు సంబంధిత వైద్యులు సిబ్బంది స్త్రీ గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం అయ్యే వరకు మాతా శిశు సంరక్షణకు ఖచ్చితమైన సమయంలో అన్ని పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి ఎల్ నాగేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి ఏ విక్టర్లు పాల్గొన్నారు ఇటీవల ప్యారిస్ నగరంలో జరిగిన ఒలింపిక్స్ లో భారత ప్రతినిధిగా పరుగు పందెంలో పాల్గొన్న తణుకు మాంటిసోరీ పూర్వ విద్యార్థి దండి జ్యోతికశ్రీ అభినందనల వెలువ ఇంకా కొనసాగుతుంది ముఖ్యంగా ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఇండియా తరపున ఉమెన్ అథ్లెటిక్ గా పాల్గొనే అవకాశం లభించడంతో ఈమె దేశ నలుమూలల నుంచి అభినందనలు అందుకుంది ఇందులో భాగంగా స్కూల్ డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు 25,000 రూపాయల చెక్కును అందజేసి తండ్రి శ్రీనివాసరావుకు పుష్పగుచ్చం అందించి ప్రశంసించారు ఈ సందర్భంగా జ్యోతికశ్రీ మాట్లాడుతూ 2023లో తిరువనంతపురంలో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించడంతో ఒలింపిక్స్ పోటీలకు ఎంపికయ్యానని చెప్పారు తనను ప్రోత్సహించిన వారందరికీ ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు Studies, there will be first step, and this school is my first step for my career. To go to Olympics, this is where my sports journey started because I never knew about sports when I joined this school. That we have annual days and we have our school encourages not only studies but drawing competitions, singing, dancing, sports, cultural, all cultural activities, everything. In everything our school has. This is the base where my Olympic journey started. And in my life there are many ups and downs. I faced many failures and I never stopped. Any failure didn't stop me. Every failure gave me motivation and confidence to perform better in coming competitions. So whether it is even if you don't score in one exam or
in any exam, don't just feel depressed or anything. You have many other opportunities, and I tell every student to participate in everything like sports, whether it is sports or whatever it is. Just participate in everything, because you don't know in which you have talent. So only if you participate in everything, your talent will come out and you'll know. Thank our school to be for inviting me here today. It means a lot to me, and I feel very good to come to our school. Every time they invite me every time when I come back here to Tadku. ఈ అభినందన కార్యక్రమంలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల మంజరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో కూడా ఒలింపిక్స్ క్రీడాకారిణి జ్యోతికశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు సిబ్బంది సమక్షంలో భీమవరం డివిజన్ తరపున అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ మంగుపు సూర్యప్రకాష్ పుష్పగుచ్చం అందించి దుశ్యాలువతో సత్కరించారు. హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రశంసా కార్యక్రమంలో సంస్థకు చెందిన వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. భారతీయులు పవిత్రంగా భావించే కృష్ణాష్టమి వేడుకలను తణుకుకు చెందిన పలు ప్రైవేట్ విద్యా సంస్థలు 2 రోజుల ముందే శనివారం నిర్వహించి ఈ అంశంపై విద్యార్థులకు విజ్ఞానం కలిగించారు. ఇందులో భాగంగా సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో కృష్ణ జన్మదిన వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పలువురు బాలబాలికలను శ్రీకృష్ణుడు గోపికలుగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే ఉత్సాహవంతులైన విద్యార్థులు నృత్య రూపకం ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమైన ఘట్టంగా ఉండే ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. అలాగే రూట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి పర్వదిన సంబరాలలో కృష్ణుడు గోపికల వేషధారణలతో విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు ఆలపించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి, పి విద్యాకాంతులు పాల్గొన్నారు. ఇంకా ఆదర్శ స్కూల్, ది నెక్స్ట్ ప్లేస్ స్కూళ్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా జరిగిన కృష్ణాష్టమి పర్వదినాన్ని పవిత్రంగా నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, సత్యభామ వేషాలతో అలరించారు.
మందిరం కట్టిండు అందరికీ అయినోడు. ఈ కార్యక్రమాల్లో 2 స్కూల్స్ డైరెక్టర్లు బసవ రామకృష్ణ, బసవ శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా సాయి స్కూల్లో కూడా విద్యార్థులు కృష్ణాష్టమి జరుపుకుని ఇందుకు సంబంధించిన సాంప్రదాయాలను పాటించారు. కృష్ణుడు గోపికల అలంకరణతో నృత్యాలు చేసి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. అనంతరం జరిగిన ఉట్టి కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని పోటీ పడ్డారు. ఈ కార్యక్రమాలను ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన 25వ వార్డులోని యాగర్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. గతంలో మున్సిపల్ లైబ్రరీ నిర్వహించే ఈ భవనాన్ని 10 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించి అందులో వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పనికి మున్సిపల్ ఆఫీసుకు వెళ్లకుండా వార్డు ప్రజలకు అందుబాటులో ఈ సచివాలయం ద్వారా సేవలు పొందాలని చెప్పారు. ఐదో వార్డులో గ్రామ సచివాలయాన్ని ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఇదివరకు ఇది ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లాగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు నేతృత్వంలో 10 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈద్కోటి తాతాజీ, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, పైబోయిన రఘు, రామశెట్టి సురేష్, పూడి బాలాజీ, పూడి సురేష్, పైబోయిన వెంకటరామయ్యలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామ సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక జనసేన పార్టీలో చేరారు. ఇంతవరకు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా ఉన్నారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో ఆయన సమక్షంలో శనివారం జనసేన కండువా వేసుకున్నారు. ఆమెతో పాటు ఉండ్రాజవరపు రాజు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గడ్డం సాల్మన్ రాజు, నాయకులు పుల్లా అన్నవరం, కోపల్ల జయరాజు, పల్లంటి సతీష్లు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా ఆర్జీకార్ హాస్పిటల్లో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం, హత్యలను నిరసిస్తూ ఉద్యాన కళాశాల విద్యార్థినులు శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామణగూడెం గ్రామంలో గల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలోని ఉద్యాన కళాశాల విద్యార్థులు పట్టణానికి చేరుకుని ప్రధాన రహదారి మీదుగా ప్రదర్శన చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ అభయను అతిదారుణంగా పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఆచండ నియోజకవర్గ పరిధిలోని కొడమంచిలి గ్రామం చిన్నపేటలో నెలకొల్పిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తణుకుకు చెందిన న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, నీలం హరీష్ నాయుడు, పొట్ల విజయ్ కుమార్, ఆచంట సబ్ ఇన్స్పెక్టర్ కె రమణ, జై భీమ్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.